మనిషికి ఎప్పుడు కోపం రైటెస్నెస్ భావం నుంచే వస్తుంది. కోపం గురించి చాలా మంది ఒకే మాట చెప్తారు, కోపం చెడు అని. కానీ నిజానికి కోపం చెడ్డదే గాని కోపం వెనక దాగి ఉన్న నేనే కరెక్ట్ అనే భావన ఇంకా చెడ్డది. నేను చెప్పిందే నిజం, నేను అనుకున్నదే సరైనది. ఎవరైనా నువ్వు తప్పు అంటే లోపల ఈగోకి దెబ్బ తగులుతుంది, అక్కడే కోపం పుడుతుంది. జిడ్డు కృష్ణమూర్తి ఇలా చెప్పాడు, అబ్జర్వేషన్ వితౌట్ జడ్జ్మెంట్ ఈజ్ ద హైయెస్ట్ ఇంటెలిజెన్స్. అంటే ఏదైనా వెంటనే కరెక్ట్ లేదా రాంగ్ అని తీర్పు ఇవ్వకుండా చూడగలిగితే అదే అసలైన ఇంటెలిజెన్స్. కానీ సొసైటీ మనకి చిన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ చేస్తుంది. ఇది మంచిది, అది చెడ్డది, ఇది పాపం, అది పుణ్యం, ఇలా ఉండాలి, అలా మాట్లాడాలి. అక్కడి నుంచే కాన్ఫ్లిక్ట్ మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర రెడ్ లైట్ పడితే ఆగాలి, గ్రీన్ పడితే వెళ్ళాలి. ఇది నేచర్ రూల్ కాదు, ఇది సొసైటీ క్రియేట్ చేసిన రూల్. అది తప్పు కాదు. కానీ మన బ్రెయిన్ కి ఒక హ్యాబిట్ అవుతుంది, ఎవరైనా ఆ రూల్ బ్రేక్ చేస్తే మనలో ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే మన ప్రోగ్రామింగ్ డిస్టర్బ్ అయింది అని. మనిషి ఎంత ఎక్కువ ప్రోగ్రామ్డ్ అయి ఉంటాడో అంత ఎక్కువ యాంగర్ తో ఉంటాడు. ఎందుకంటే అతను జీవితం చూడటం లేదు, అతను రూల్స్ మాత్రమే ఫాలో అవుతున్నాడు. లైఫ్ ని లైట్ గా తీసుకునే వ్యక్తి కొంచెం లాజికల్ గా ఆలోచిస్తాడు. అతను వెంటనే రియాక్ట్ అవ్వడు, ముందు అబ్జర్వ్ చేస్తాడు, ఎందుకు ఇలా జరిగింది అని. ఇది నిజంగా రాంగా లేక నా ఎక్స్పెక్టేషన్ బ్రేక్ అయిందా అని ఆలోచిస్తాడు. కానీ బ్లైండ్ గా ప్రోగ్రామ్ అయిన వ్యక్తి క్వశ్చన్ అడగడు, అతనికి ఒకే ఆన్సర్ ఉంటుంది. ఎవరైనా ఆ ఆన్సర్ తప్పు అని చెబితే అక్కడి నుంచే వర్బల్ గా లేదా ఫిజికల్ గా వైలెన్స్ కి దిగుతాడు. సేనేకా కోపం గురించి ఇలా అన్నాడు, యాంగర్ ఈజ్ ఎ బ్రీఫ్ మ్యాడ్నెస్. ఆ సమయంలో లాజిక్ పనిచేయదు, అవేర్నెస్ పనిచేయదు. కోపం వచ్చినప్పుడు మనిషి టెంపరీగా పిచ్చివాడిలా బిహేవ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది కోపంలో ఫోన్ విసిరేస్తారు, టీవీ రిమోట్ పగలకొడతారు, చైర్ తన్నేస్తారు. కానీ అదే చేతిలో 1 crore వస్తూ ఉంటే అంత కోపంలో కూడా దాన్ని పడేయరు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు ఇది పోతే తిరిగి రాదు. అంటే కోపం అన్కంట్రోలబుల్ కాదు, మనకు అలా అనిపిస్తుంది అంతే. లోపల అవేర్నెస్ ఉంటే కోపం కంట్రోల్ అవుతుంది. కోపానికి భయానికి చాలా డీప్ కనెక్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ముందున్న వెహికల్ గ్రీన్ సిగ్నల్ పడినా మూవ్ కాకపోతే మనం వెంటనే హార్న్ కొడతాం, బూతులు కూడా తిడతాం. కానీ ఆ బూతులు విని అదే కార్ నుండి మనకంటే 1 feet సైజ్ ఎక్కువగా ఉన్న వ్యక్తి దిగితే మన కోపం సడన్ గా తగ్గిపోతుంది. ఎందుకంటే అక్కడ కోపాన్ని భయం రీప్లేస్ చేసింది. అంటే కోపం కూడా పరిస్థితుల మీద ఆధారపడుతుంది, అది పర్మనెంట్ ఇమోషన్ కాదు. బుద్ధ ఒక మాట చెప్పాడు, హోల్డింగ్ అంటూ యాంగర్ ఈజ్ లైక్ డ్రింకింగ్ పాయిజన్ అండ్ ఎక్స్పెక్టింగ్ ది అదర్ పర్సన్ టు డై. అంటే కోపాన్ని పట్టుకొని ఉండటం అంటే మనం విషం తాగి ఎదుటివాడు చనిపోవాలని ఆశించటం లాంటిది. ఆ విషం మొదట నిన్నే చంపుతుంది, నీ మనసును, నీ నిద్రను, నీ సంతోషాన్ని. ఎదుటివాడు హాయిగా నిద్రపోతుంటాడు, కానీ నువ్వు మాత్రం రాత్రంతా అదే గాయాన్ని మళ్ళీ మళ్ళీ తెరుస్తూ ఉంటావు. క్షమించడం అంటే వాడిని విడిచిపెట్టడం కాదు, నిన్ను నువ్వు విడిపించుకోవడం. కోపాన్ని వదిలేయడం బలహీనత కాదు, అది నీకు నువ్వు చేసుకునే అతి పెద్ద దయ. ఫ్రీడ్రిచ్ నిట్చే ఒకసారి ఇలా అన్నాడు, పీపుల్ డూ నాట్ హేట్ ట్రూత్, దే హేట్ దేర్ ఇల్యూషన్స్ బీయింగ్ డిస్ట్రాయిడ్. అంటే మనిషి నిజాన్ని అంతగా భయపడడు, తన ఇల్యూషన్ బ్రేక్ అవ్వడానికే ఎక్కువ భయపడతాడు. మనిషి తన బిలీఫ్స్ ని తన ఐడెంటిటీగా మార్చుకున్నప్పుడు ఎవరైనా ఆపోజిట్ మాట్లాడితే అది అభిప్రాయంగా కనిపించదు, అటాక్ లా కనిపిస్తుంది. అందుకే సోషల్ మీడియాలో అంత యాంగర్ ఉంటుంది. అక్కడ డిస్కషన్ తక్కువ, ఈగో బ్యాటిల్స్ ఎక్కువ. ప్రతి ఒక్కరూ తమ ఒపీనియన్ ని డిఫెండ్ చేస్తున్నారు, ట్రూత్ ని కాదు. కోపం రావడం సహజమే, కానీ నీకు కోపం వచ్చినప్పుడు ఒక్కసారి సైలెంట్ గా కూర్చో. కోపం అంటే బయట ప్రపంచం కాదు, మన లోపలున్న కండిషనింగ్. దాన్ని అర్థం చేసుకున్న రోజు మనిషి ఫ్రీ అవ్వడం మొదలవుతుంది. నీకు కోపం రావచ్చు, అది న్యాచురల్. కానీ కోపం నిన్ను కంట్రోల్ చేయడం మొదలైతే అప్పుడు నువ్వు నీ జీవితానికి ఓనర్ కాదు, నీ ఎమోషన్స్ కి స్లేవ్ అవుతావు. అందుకే రియాక్ట్ అవ్వక ముందు అబ్జర్వ్ చేయి, జడ్జి చేయక ముందు అండర్స్టాండ్ చేయి. ఎందుకంటే అవేర్నెస్ ఉన్న చోట యాంగర్ ఎక్కువసేపు నిలవదు.